ఎందుకంటే ఒకటే కారణం, మళ్ళీ చెప్తున్నా నేను, ఐకమత్యం లేకపోవడమే. ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు పక్కకెళ్ళి నాకు, రవి అన్న ఇంకొక 15-16 గెలిచేది ఉండే, జర్రల పోయింది. ఒక గదే మనం సవరించుకోవాల్సింది. ఇప్పుడు మన షాద్ నగర్లో మన పార్టీ చక్కదిద్దాలి, ఆ బాధ్యత నాది, నేను తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నాను. అంజన్న గారి నాయకత్వంలో 2001 నుంచి నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వారి నాయకత్వంలోనే నడుస్తాం. తప్పకుండా మీరు ఐకమత్యంగా నడవండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా జిల్లా పరిషత్ గెలవాలంటే షాద్ నగరే కీలకం అవుతుంది. రంగారెడ్డి కానీ అటు మహబూబ్నగర్ కానీ షాద్ నగర్ కీలకం అవుతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఐకమత్యంతో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే చూపెట్టినరో ఆడనో ఇన్నో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్లో పంచాయతీ పడుతుంది, మన ఊళ్ళే 2-3 కొట్లాడతారు ఒకటే ఊళ్ళే, వాళ్ళందరూ కూర్చోవాలి, వాళ్ళందరినీ కలిపే బాధ్యత కూడా అంజన్నదే. వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. అయిపోయింది రా తమ్మి ఎలక్షను, మళ్ళీ ఇప్పుడు పార్టీ గుర్తు మీద ఎలక్షన్ అవుతుంది, పార్టీ కండువా వేసుకొని తిరిగేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం అందరం ఐకమత్యంగా కొట్లాడాలని చెప్పి ప్రతి ఊళ్ళే మీరే కూర్చోబెట్టాలి, ప్రతి మండలంలో అవసరమైతే సమన్వయం చేయాలి, ముందుకు పోవాలి. నేను మనస్ఫూర్తిగా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి 2028లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనేదే మనందరి కోరిక. ఇలా ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. రాష్ట్రంలో ఇలా ప్రతి రైతు కోరుకుంటున్నాడు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనే మాట ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డ కోరుకుంటున్నది తప్పకుండా మాకు కేసీఆర్ గారు ఉంటేనే మంచి జరిగింది, మళ్ళీ మంచి ఆయనే చేయగలుగుతాడని. అట్లాగే పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అని అన్ని లంగ మాటలు చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినారు. అట్లాగే ప్రతి వర్గాన్ని బీసీలను బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామని బొంకితిరి. సర్పంచ్ ఎలక్షన్ల రిజర్వేషన్ ఎంత ఇచ్చిరా ఆఖరికి బీసీలకు 17. మరి ఊకోవాలన్నా మనం 42 అని చెప్పి కొండంత రాగం తీసి గాడిది పాట వాడితే ఊకుందామా? తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అట్లాగే ఎస్సీలకు మోసం చేసిరు. కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటే 12 పైసలు ఇచ్చినావా? 12 లక్షలు కాదు, 12 పైసలు ఇచ్చిండు ఎవరికన్నా దళితులకు. మరి ఊకుందామా? దళితులకే కాదు గిరిజనులకు ఇస్తా అన్నాడు. మా లంబాడా సోదరులు మొన్న ఎందుకో కానీ తామడాలలో ఓట్లు వేయలే, మాకు ఓట్లు వేయలే మొన్న పోయినసారి. ఏమిటికో కోపం వచ్చింది, అగో దళితులకు దళిత బంధు ఇస్తుండు మాకు ఇవ్వవా అని. మా మిట్టునాయక్ సాబ్ ఇన్నే ఉన్నాడు, ఇంకా మా నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. నాయకులందరికీ నేను కోరుతున్నా, ఆలోచన చేయండి. తాండాలు గ్రామ పంచాయతీ కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? ఇందిరమ్మ బతుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నారు. ఇందిరమ్మ వాయే, ఆయన ఆమె కొడుకు వాయే, ఇప్పుడు ఆమె మన్మడు వచ్చే. మొన్న కేసీఆర్ చేసిండు మళ్ళా తాండాలు పంచాయతీలు. కాంగ్రెస్ వాడు చేసిండా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్, కొత్త మండలాలు చేసింది కేసీఆర్, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసింది కేసీఆర్, కొత్త జిల్లాలు చేసింది కేసీఆర్. ఆ జిల్లాలలో మీ పల్లెలలో అభివృద్ధి తెచ్చింది, సంక్షేమం తెచ్చింది కేసీఆర్. ఇవన్నీ జల్దీ మర్చిపోదామా? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇక మీ ఎమ్మెల్యే గురించి నేను చెప్పా, ఇక ఆయన గురించి చెప్పుకుంటే టైం దండుగా ఇడ. ఆయన గురించి నేను చెప్పగానే ఇక ఆయన ఎందుకు ఆయన గురించి విడిచిపెట్టు. నేనేమంటా అంటే మనకు వ్యక్తులతో పంచాయతీ లేదు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనమేం రోడ్డు మీద పోయి వాళ్ళ గలవట్టి కొట్టేదేం లేదు. మనం మంచిగా ఆ డబ్బల ఓటేస్తే చాలు. రేపు జిల్లా పరిషత్లో షాద్ నగర్లో ఒక్క మండల్ పోకుండా, ఒక్క ఎంపీటీసీ ఇవ్వకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. అంజన్నకు మొత్తం బీఫామ్లు అప్పచెప్తాం, అంజన్ననే మొత్తం నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మాండంగా గెలిపించుకరండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. తప్పకుండా మీ అందరిని నేను కోరుతున్నా, గెలిచే క్యాండిడేట్లను పెట్టుర్రు. కాకపోతే నా మనిషి నీ మనిషి ఆ దీర్ఘాలు తీసుకొద్దు. గెలుపు గుర్రాలు కావాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అవతల దౌర్జన్యం ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు. ఇలా పొద్దున నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కార్యకర్తల మీదకి ఒకటి కాంగ్రెస్ ట్రాక్టర్ ఎక్కించిండు. 2 సావు బతుకులు ఉన్నారు లేడీస్, ఒక గంత దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి వాడు మనం కొట్టనేవట్టే, వాడెంబడబడబట్టే, మరి మనం కూడా కొట్లాడుకుందామా? అందుకే నేను అడిగేది, ప్రతిపక్షంలో ఉన్నాం, కలిసిమెలిసి కొట్లాడదాం, తొందర ఏం లేదు. మంచిగా 2.5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ వెంటనే మంచిగా గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు కొత్తగా వేసుకుందాం. చాలామంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం చేసేందుకు, వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. సీనియర్లు మంచిగా పైకి రాండి, జిల్లా కమిటీలకు రండి, రాష్ట్ర కమిటీలకు రండి, రాష్ట్ర అనుబంధ కమిటీలకు రండి. మరి కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి. ఉడుకు రక్తం కొట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉరుకులాడుతున్నారు. అన్న మాకు అవకాశం ఇవ్వి, మేము ఉరుకులాడతాం అంటున్నారు. అసొంటోళ్ళకి అవకాశం ఇవ్వండి, ఊరికి ఇవ్వండి. తప్పకుండా పార్టీ నీకు పదవి కావాలంటే వస్తుందిరా మెల్లగా. మనోళ్ళు లొల్లు ఎక్కువ పెడుతుంది. సర్పంచ్ గారు నువ్వు లొల్లి అయిపోయింది, ఎలక్షన్ నీ ఆగు. ఎందుకు చెప్తున్నా అంటే గెలిచిరు సంతోషం. అసలు ఆగుతాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఒకటే,
కమిటీలు వేసుకుంటప్పుడు మీరు చేయవలసిందల్లా ఇప్పుడు అందరు కూర్చొని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇప్పుడు రేపు ఎంపీటీసీ అనగానే ఒకటే బీఫామ్ ఉంటుంది, ఒకళ్ళకే టికెట్ వస్తుంది, కొట్లాటోళ్ళు 4 ఉంటారు. ఆ మిగతా 3 కూర్చోబెట్టి పెద్దలు సమన్వయ సమితి కూర్చొని అంజన్ననా లేకపోతే ఆ మండల పెద్దల కూర్చోవాలి, మాట్లాడాలి. ఏం చెప్పాలి? నువ్వు పార్టీ కమిటీలకు రా, లేకపోతే రేపు మార్కెట్ కమిటీలు వస్తాయి, నువ్వు ఫలానా డైరెక్టర్ తీసుకో, ప్రభుత్వం 2.5 ఏళ్ళలో వస్తుంది, రంది పెట్టుకోకని చెప్పాలి. ఇంకొక మాట నేను గెలిచిన సర్పంచ్లకు కూడా చెప్తున్నా, ఆడ ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోలుపెట్ట ఆగవే ఆగవే ఆగు ఆగు, ఏం లేదు, కూర్చో 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 నువ్వు కూర్చో కూర్చో మీరు మాట్లాడు, ఆగుతాం. ఏం పేరు అయినా పేరు? మల్లేష్. మళ్ళీ మాట్లాడదాం, ఆగు. అసలు ముచ్చట చెప్పని ఆగు. నువ్వు ఇంటర్నెట్లో నీలో నీది. అయితే సర్పంచ్లకు కూడా ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా అది చేస్తా, ఇందులో ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. నీ ఏ సొత్తా, నీ అబ్బా సొత్తా, ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తుండా? యాడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు, ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియాడు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలియాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మిద్దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు. జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు. గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్లు ఏంది, పంచాయతీ స్కూళ్ళు ఏంది, ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. మరి చాలాసార్లు నేను ఒకటి గమనించిన, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో మీ షాద్నగర్ కూడా వచ్చిన నేను అప్పుడు, అదేదో ఊరుండే కిషన్ రావు పెట్టన కిషన్ నగర్, హాజీపల్లి కిషన్ నగర్, ఆడికి వచ్చిన నేను అప్పుడు గవర్నర్ గారిని తీసుకొని వచ్చిన, నరసింహన్ గారిని. అయితే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఒకటి గమనించిన. ఏముంటుందంటే, సరే ఇప్పుడు మీరు సర్పంచులు గెలిచిన వాళ్ళు మీరేమో సర్పంచ్ అంటే నేను పవర్ఫుల్, నేను నా ఊర్లో నేను చేయాలి పని, ఇన్ని మాటలు ఇస్తే నేను చేయాలి కదా అని సర్పంచ్ కారాటం ఉంటుంది, తప్పులేదు. వార్డు మెంబర్లు కూడా మీరు అందరూ వార్డులలో హామీలు ఇచ్చుంటారు, మీరు చేయాలని మీకుంటుంది. ఇప్పుడు ఎంపీటీసీ వస్తాడు, ఆయన 3 ఊళ్ళకు ఒక ఆయన ఉంటాడు. ఎంపీటీసీ గారు ఏమంటారు? అరే సర్పంచ్ ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళకి కలిపి గెలిస్తే మరి నేను పెద్దోని కదా, నాకు కృషి చేయాలి కదా అక్కడ అని ఎంపీటీసీ గారు అంటారు. ఇక ఆ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు పంచాయతీలో అసలు పని కాదు, ఏం కాదు. అంతేనా నేను చెప్పే కరెక్టేనా? మన వాళ్ళు తలకాయ ఊపుతారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీలు ఉన్నారా ఏంది? అయితే ఇక్కడ అసలు ముచ్చట చెప్తా. ఎందుకు పెట్టిరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది కూడా మీకు తెలియాలి. ఎవరి పాత్ర ఏందో తెలిస్తే, ఎవరి పని ఏందో తెలిస్తే ఇంకో కాలు మీదే మనం తొక్కమని ఎలిపెట్టాం. ఇక్కడ ఏంటంటే ముచ్చట అదొకటి ఉంటుంది చూడు, అడ్వర్టైజ్మెంట్. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబ్బా ఏం చూస్తారు టీవీ అందరూ. అయితే ఎందుకు చెప్తున్నా అంటే గట్లాగే సేమ్ టు సేమ్ అంబికా దర్బార్ బత్తి లెక్కనే గ్రామానికి, మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన సర్పంచ్తో పాటు పక్క కుర్చేసుకొని లొలిపెట్టుడు కాదు ఆయన పని. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ పైసలు వస్తే ₹1 ఢిల్లీలో విడుదలైతే మళ్ళీ రాష్ట్రంలో దానికి ఒక ఆటాన తోడైతే, ఆటాన పైకి వెళ్ళి ఆటాన ఈడికెళ్ళి వస్తే మొత్తం ₹1 అనుకో. ఆ ₹1 కిందికి వచ్చేటప్పుడు స్థానిక ప్రభుత్వాలకు వచ్చేటప్పుడు 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి.
20 పైసలు మండలానికి వస్తాయి, మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు వస్తాయి. ఇప్పుడు ఈ ఎంపీటీసీ పని ఏంది అంటే ఆ 20 పైసలు ఏవైతే మండలానికి వస్తున్నాయో అందులో మా ఊర్లో నేను ఎంత తెచ్చుకోవాలి, ఎంత పెట్టాలి, సర్పంచ్ గారితో కలిసి ఎట్లా పెట్టాలి, ఇద్దరం కలిసి ఏం పని చేయాలని చూసుకోవాలి. కానీ ఆయన ఆడికెళ్ళి గాడికి రోడ్డు పెడితే నేను దాని మీదకెళ్ళి ఇంకొక ఎడతా అంటే కుదరదు. గదే జరుగుతుంది మన దగ్గర పంచాయతీ. అట్లాగే జిల్లా పరిషత్తు వాళ్ళ పని ఏంది, మండలానికి జిల్లాకు అనుసంధానకర్త ఎవరు, జెడ్పీటీసీ గారు. ఆయన వచ్చి ఎంపీపీతో పంచాయతీ పెట్టుకుంటాడు. అరే నాకు మండలంలో కుర్చీ చేయాలి, నాకు అర్రు ఉండాలి, నాకు అర్తొర్రు ఉండాలి. అది కాదు ఆయన పని. ఆయన పని ఏంది, జిల్లా పరిషత్లో ఏమైనా పైసలో అదో ఇదో సమన్వయమో మా మండలానికి ఏం కావాలని కొట్లాడి మాట్లాడి ఇగో మాకు జిల్లా పరిషత్కి వెళ్ళి ఫలానాది కావాలి అని తెచ్చుకునే బాధ్యత ఆ మండల జెడ్పీటీసీ గారిది. ఈ పాత్రలు ఒక్కసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, మన పరిధి ఏందో తెలుసుకుంటే, మన విధులు ఏందో తెలుసుకుంటే, మన నిధులు కూడా మనకు వచ్చేటి ఏందో తెలుసుకుంటే అప్పుడు సిస్టమేటిక్గా పని అవుతుంది. ఇవన్నీ విషయంలో అవగాహన మీకు ఉండాలి కాబట్టి, మీ హక్కులు కూడా మీకు తెలవాలి కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయాక, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా అయిపోయాక మనకు ప్రతి జిల్లాల పార్టీ ఆఫీస్ ఉంది. ఆ జిల్లా ఆఫీసులలో బ్రహ్మాండంగా మంచి అవగాహన సదస్సులు పెట్టుకుందాం. అంటే ఎవరి పాత్ర అయింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ వల్ల ఏం చేయరు, ఎట్లాగో వాళ్ళతో ఏం కాదు, ఏం చేయరు. ఈ 2 ఏళ్ళు మొత్తం గ్రామాలను పాడు చేసిండ్రు, పండబెట్టిండ్రు. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోసే దిక్కు కూడా లేదు ఇలా గ్రామాలలో. బుగ్గలు కూడా ఎలుగుతలేవు. కనీసం ఆ ఊళ్ళో లైట్లు మనం పెడితే ఎల్ఈడి లైట్లు పెట్టినాం ప్రతి ఊళ్ళే, ఆ బుగ్గలు కూడా ఇవాళ ఎలుగుతలేవు. చెట్లు పెంచినాం, చెట్లు నరుకుతున్నారు దరిద్రులు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు అవుతుంది ఏం చేయరాలు. ఈ 2.5 ఏళ్ళు మనం బరాయించుకుంటే ఆ టెన్క వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు గెలిచిన వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళకి గెలిచిండ్రు సర్పంచులు. 5 ఏళ్ళ కోసం గెలిచిన సర్పంచులు ఎవరైతున్నారో మొదలు 2 ఏళ్ళు వీళ్ళతో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మన హక్కుగా మనం తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు మీ ఊళ్ళే లబ్ధిదారుల లిస్ట్ వచ్చిందనుకో, ఇందిరమ్మ ఇండ్లది లిస్ట్ ఎక్కడ పెట్టాలి, గ్రామ పంచాయతీ కన్నా పెట్టాలి. అది మీ బాధ్యత. అందులో ఏమైనా తప్పులుంటే తీర్మానం చేయొద్దు, మీరు ఉల్టా తిరస్కరించాలి. ఇగో వీళ్ళందరికీ ఇల్లు ఉన్నోళ్ళకే ఇచ్చారు, మీరు తప్పు అని తిరస్కరించే బాధ్యత మీ మీద ఉంటుంది. మీ హక్కులు తెలుసుకోవాలి మీరు. ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏ పని చేయలేదు ప్రభుత్వం. నిన్న మొన్నటిదాకా సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఇప్పుడు సర్పంచులు వచ్చినాక, వార్డు మెంబర్లు వచ్చినాక, ఉప సర్పంచులు వచ్చినాక మీకు హక్కు ఉంది, మీకు బాధ్యత ఉంది. మీ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరు ఏం చేసే అవకాశం ఉండదు. రేపు పెన్షన్లు ఇవ్వాలన్నా, రేపు ఇంకో కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ హక్కులు తెలుసుకోవాలి, మీ బాధ్యత తెలుసుకోవాలి, మీకు రావాల్సిన నిధులు తెలుసుకోవాలి. ఇవన్నిటి కోసం కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. దాంతోపాటు పార్టీ పని కూడా చేసుకోవాలి. పార్టీ పిలిచినప్పుడు మరి పార్టీ ద్వారా గెలిచిన సర్పంచ్